రాయచూటి నుంచి జిల్లా కేంద్రం డిసెంబర్ 31, 2025న అన్నమయ్య పేరుతో మదనపల్లికి మారడం జరిగింది. మదనపల్లికి మారినప్పటి నుంచి పూర్తిగా రాయచోటి పట్టణంలో కానీ వ్యాపార సంస్థలు వాహనాల తిరుగుదల మొత్తం తగ్గిపోయినాయి. గతంలో 6 నియోజకవర్గాల నుంచి రాయచోటి పట్టణానికి జిల్లా కేంద్రం కాబట్టి వచ్చేవాళ్ళు. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా రాష్ట్ర పోలీస్ శాఖ అటు రవాణా శాఖ కొంత టార్గెట్ని ఫిక్స్ చేసేది. జిల్లా కేంద్రాల్లో ఇంత చెల్లించాలా, అందులో ఎస్ఐలకి ఇంత, సిఐలకి ఇంత, ఎంవీఐలకి ఇంత అని చెప్పి ఒక టార్గెట్ పెట్టి ఆ టార్గెట్ అచీవ్మెంట్ అయ్యే విధంగా చలానాలు వేసి ప్రభుత్వానికి ఆదాయానికి పన్నులు వసూలు చేసేవాళ్ళు. అయితే జనవరి నుంచి జిల్లా కేంద్రం మారినప్పటికీ ఇక్కడ ఆదాయం వాహనాలు తిరగడం పూర్తిగా పోయినప్పటి నుంచి వ్యాపార సంస్థలు అనేక మూతపడ్డాయి. హోటళ్ళల్లో అయితే 35 నుంచి 40% పూర్తిగా ఆదాయం తగ్గిపోయింది. ఇలాంటి నేపథ్యంలో అదే టార్గెట్ని ఏదైతే గత జిల్లా కేంద్రం ఉన్నప్పుడు టార్గెట్ ఫిక్స్ చేశారో అది పోలీసు రవాణా శాఖ నుంచి వసూలు చేయడానికి ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది. ఈ నేపథ్యంలో కేవలం 7 రోజులు మాత్రమే టైం ఉంది ఈ ఆర్థిక సంవత్సరం ముగింపుకి, మార్చి 31 నాటికి. అందుకోసం పెద్ద ఎత్తున పోలీసు యంత్రాంగం ఏదో ఒక కారణం చూపి ప్రతిరోజు చలానాలు వేయడం ఈ విధంగా పరిపాటుగా మారింది. అందులో సిఐ టార్గెట్ ఇంత, ఎస్ఐకి ఇంత, ఈ ప్రాంతానికి ఇంత ఆ టార్గెట్లు ఫుల్ఫిల్ చేయడం కోసం ప్రజానీకం నుంచి పెద్ద ఎత్తున చలానాలు అక్రమంగా వసూలు చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం ఆలోచించి జిల్లా కేంద్రం రద్దయిన నేపథ్యంలో ఇక్కడ జరిగిన వ్యాపార లావాదేవీలు, వాహనాలు తిరగడం తగ్గింది కాబట్టి ఆ మేరకు తగ్గించాల్సిన అవసరం ఉంది. అలా తగ్గించకుండా ఇదే విధంగా కొనసాగిస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం కానీ పాలక పార్టీ నాయకులు కూడా తమకేం పట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. దీన్ని ఇప్పటికైనా అధికార యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచించి చలానాలు వీటన్నింటినీ జిల్లా కేంద్రంగా ఉన్న టార్గెట్ను అటు పోలీసు, ఇటు రవాణా శాఖలకు మామూలు నియోజకవర్గ కేంద్రాల్లాగా దీన్ని తగ్గించాల్సిందిగా ఇక్కడ ప్రజానీకం కోరుతున్నారు. కాకపోతే అది అలాగే కొనసాగిస్తే మాకెందుకులే, ప్రజలు మమ్మల్ని అడిగే సమయం మళ్ళీ వస్తుంది అనుకున్నప్పుడు ప్రజలు కూడా తమకు అవకాశం వచ్చినప్పుడు ఈ నేతలకు, ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.